ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. జయంగా మన యొక్క దేవి నవరాత్రులను ఆశించి ఈ యొక్క స్టేజ్ మీదకి వచ్చారు. అంటే గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే జనంతా ఏమో రెడీనా? ఆ స్టెప్స్ చూడండి ఎలా. మరి ఆ స్టెప్స్ కన్నా మీరు గట్టిగా చెప్పట్లేదు. ఎవరో ఈ పిల్లల దగ్గర ఫేవర్ ఇంచుమించు నలుగురు పిల్లలకి ఫేవర్ ఉన్నది. అయినా ఆ ముఖంలో ఆ ఫేవర్ ఆ వీక్నెస్ ఏమీ తెలియకుండా ఒక చిరునవ్వుని అలా చూపిస్తూ చక్కగా నటించారు. మరి పెద్ద పెద్ద స్టార్స్ అంతా మన పలువురులో ఉన్నారండి. మరి అమ్మా ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. నాగరికతలు నేర్పిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆంధ్రులైనా తమిళులైనా గ్రామీణ వాతావరణం ఒక్కటే. అక్కడ తమిళనాడులో అక్కడ రైతుల యొక్క తమిళ జానపద గీతం తిమిరి 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 అంటూ మన ముందుకు వస్తున్న పలుమూడు చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా మీ యొక్క చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతూ స్టార్ట్ చేయండి సార్.
తమిళనాడులో పంట చేతికొచ్చినప్పుడు ఆ మహాలక్ష్మి వ్రతం మాంచి మహారాజా మాస్ మహారాజా వచ్చాడు. ఈయన ఇస్మాత్ యశ్వంత్ అట. ఏమండి ఇంక వీళ్ళకి ఏం నేర్పగలం చెప్పండి. ఇక్కడ అమ్మ ఇక్కడ స్టెప్ వేసావు కదా, షర్ట్ ఎలా పెట్టుకుని అది ఒకసారి చూడండి. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇక్కడ ఒక మీడియా యొక్క ప్రభావం దీనైనా పట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అటువంటి కెపాసిటీ ఉన్న పిల్లలకి మంచి మంచివన్నిటినీ నేర్పగలిగితే ఖచ్చితంగా గొప్ప గొప్ప స్టేజ్కి వెళ్తారు. వెరీ గుడ్ యశ్వంత్, వెరీ గుడ్, వెరీ గుడ్. నృత్య గీతాన్ని మన ముందు ప్రదర్శించడానికి వస్తున్నారు. నా జన్మభూమి అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సావిరంగా నా సావిరంగా. నా జన్మభూమి అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సావిరంగా నా సావిరంగా. నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతినా, నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతినాదాలతో ఎగిరే పిట్టలు, పచ్చని పంటలు వెచ్చని జంటలు, కర్రని జీవితం ఇదే నవ భారతం. నా సావిరంగా నా సావిరంగా. నా
చిల్డ్రన్స్ నేర్చుకుని డాన్స్ ఒక్క రోజులో నేర్చుకుని ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈనాటి కుర్రోళ్ళందరూ కూడా ఫాస్ట్ బీట్ లో ఆ పాటలే కోరుకుంటున్నారు అనడానికి కాదు, ఆనాటి మధురాలను కూడా వీళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఆ యొక్క థీమ్ను కూడా వీళ్ళు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు. గుడ్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి వీరికి. మానవ ప్రపంచంలో భగవంతుడు దశ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచి విజ్ఞానాన్ని వెదచల్లి ఫోటో చూడు నా పక్కన
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे। ఎవరిని నచ్చిందా లేదా? మరి ఎనభై చెప్పలేదండి గట్టిగా, ఇంకా గట్టిగా అండి. టీవీల ముందు, పెద్ద పెద్ద మీడియాల ముందు ఆ యొక్క ప్రోగ్రాం చూసి చాలా ఆనందపడతా ఉంటారు మన పిల్లలండి వాళ్ళు. మన పిల్లలు, మన ఆనుముత్యాలు మీకు ఎంతో చక్కగా ఆ దృశ్య రూపకాన్ని మీ ముందు కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు. మరి అలాంటప్పుడు ఎలాంటి చప్పట్లు ఉండాలండి గట్టిగా. ఈ అమ్మాయిని చూడండి, ఈ మొత్తం పాటకి కొరియోగ్రాఫర్ అంటే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇక్కడ డాన్స్ నేర్పించింది అమ్మాయి కళ్యాణి. ఈ అమ్మాయి నీలం శ్రీ గారి అమ్మాయి ఈ పాటని ఇక 3 చోట్ల ప్రదర్శించడం జరిగింది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అభినందనలు అందుకోవడం జరిగింది. చక్కగా ఇప్పుడు కూడా ఈ యొక్క రకాలకైనా చూడండి, అన్ని అవతారాలని ఒకే సెకండ్లో, లిప్త సెకండ్లో అవతారాన్ని పూర్తి చేశాడు. మళ్ళీ ఇంకొక అవతారానికి వెళ్దాం. ఇది ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ రాదండి. మీరు ఇంచుమించుగా అన్ని అవతారాలు మీరు అబ్జర్వ్ అయ్యేటట్టుగా చేయడం జరిగింది. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారండి మన చిన్నారులు. చాలా అభినందనలు, గట్టిగా చప్పట్లు కొట్టాలని. మరి ఏమొచ్చింది కానీ కలగట్టి పిల్లలందరూ కూడా వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చారమ్మా మీరు, వెరీ గుడ్. శివుని కొలిచి ఆరాధించే బుడగ జంగం దేవరు వీరు. అమ్మా మీ ఇంటికి వచ్చాము, ఆ శివుని ఆశీస్సులు తీసుకుని మీకు తోచింది ఇవ్వండి అంటూ మనల్ని తెల్లవారుజామున లేపి ఆ శివుని యొక్క ఆశీర్వచనాలను మనకు అందించే బుడగ జగన్ దేవర్ల హరహర మహాదేవ శంభో శంకర అని కంచి
లైట్ ఆఫ్ చేయమండి, లైట్ ఆఫ్ చేయమండి. రాత్రి చెప్పాను మీకు ఏదైనా మధురలోని మీనాచి పలుకు దుర్గమ్మ పలుకు నీ పిల్ల పాపలతో సల్లంగా ఉండాలి తల్లు
ఈ యొక్క ప్రదర్శన ముందు ఉంది కాబట్టి ఆ మాతకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ యొక్క పాటని హరిగిరి నందిని నృత్య రూపకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు మా చిన్నారులు. ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మనల్ని జీవనం కోసం మేలు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడి గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసుని అచంచల తపస్సుకు సందర్శించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించి ఎవరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుని కావాలి. నా సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ఆలోచించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా
కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులు కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవ నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरदर्शिनि दुर्मुखमर्षिणि कर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषपोषिणि घोषरते धनुजनिरोषिणि गिरिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि
ఆ మహిషాసురవర్తని ఇచ్చారు. రోజువారి యొక్క డైరీ మీరు చూసే ఉంటారు. ఎప్పుడు ఖాళీ లేకుండా ఉన్నారు. కానీ ఆ ఖాళీ లేని పరిస్థితులు మన కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమం కూర్చున్నారు. కాబట్టి వారి చేత ఈ యొక్క నృత్య రూపకాలను అందించిన దంపతులకు సత్కారం అందించి ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలను నిర్వహించుకుందాము. వాళ్ళని ఉదహరిస్తే సేవామూర్తులు అనడానికి మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా పదవిని చేపట్టిన తర్వాత నాకు పూలమాలలు వద్దు, పుస్తకాలు ఇవ్వండి, విద్యార్థులకు ఇద్దామన్నారు. అదొక సంచలనం. దాని ద్వారా సేవా కార్యక్రమాలకి అందరి చేత సేవ చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పించారు. అలాగే నిరంతరం సేవలో ఉంటారు అనడానికి నిన్నే ఒక ఉదాహరణ జరిగింది. వారు శాసనసభ్యులుగా బిజీగా ఉన్న ఒక మహిళ యొక్క ఆపరేషన్ సమయంలో ఆపరేషన్ క్రిటికల్గా ఉన్న పరిస్థితిలో వారు స్వయంగా వెళ్ళి ఆమెకి శస్త్రచికిత్స చేసి ఇరువురిని కూడా రక్షించి వారి యొక్క ఘనతను సాటారు. మీరు చప్పట్లతోటి మన ఊరి గారు, మన ఎమ్మెల్యే గారు వారు అటువంటి సేవామూర్తులు వారిని మా వేదిక మీదకి రావాల్సిందిగా మీ యొక్క కరతాళ ధ్వనులతోటి ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి నీలం శ్రీని గారు మరి పిల్లలకి మంచి తర్ఫీదు ఇచ్చి మంచి ప్రోగ్రామ్స్ని మరి అరేంజ్ చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తుంటే నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మేము క్రమం తప్పకుండా ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కానీ బస్తాలు వేసుకుని ఇక్కడ కూర్చునేవాళ్ళం. మళ్ళీ ఆ రోజు గుర్తుకొస్తుంది. ఇప్పటి నుంచో కూడా ఎంతో ఘనంగా మరి ఇక్కడ దేవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేవి. అంతేకాకుండా ఎంతో నియమ నిష్ఠలతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా జరిగినటువంటి విధంగా పూర్వం నుంచి కూడా మన పొలమూరు దేవీ సెంటర్లో జరిగే కార్యక్రమాలు అంటేనే చాలా మిన్నగా మిగతా గ్రామాల్లో అంటే కూడా మిన్నగా ఉండేది. అటువంటి ఈ రోజున మరి ఇంతమంది అందరికీ చూస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఎక్కువ జనం రావడం కూడా కష్టం. అటువంటి మరి ఇంతమంది భక్తులు వచ్చారంటే ఈ సెంటర్ యొక్క గొప్పతనాన్ని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన టీవీ సెంటర్ వారు కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా వారి యొక్క మరి అభినందిస్తూ ఉండాలని కోరుతూ వారికి మరి మన డాక్టర్ గారి చేతుల మీదుగా శుద్ధ సత్కారం చేయడం జరుగుతుంది. నేర్చుకున్నటువంటి మన నీలం శ్రీనివాస్ మాస్టర్ గారు శ్రీలక్ష్మి దంపతులకు మన డాక్టర్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ గారి చేతుల మీదుగా శుభ సత్కారాన్ని అందుకుంటున్నారు. అందరూ మీ యొక్క కళాకళ బృందాలతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా 60వ వార్షికోత్సవ జ్ఞాపికను కూడా వారికి అందజేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి యాంకరింగ్ చేసినటువంటి వైబిఎస్ ఆచార్యులు గారిని కూడా ఆచార్యులు గారికి కూడా డాక్టర్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీద సూర్యనారాయణ స్వాగతంతో పుష్పమాలతో సత్కారం. అదేవిధంగా మన 60వ సంవత్సరపు జ్ఞాపికను కూడా మెమోరియల్ కూడా వారికి అందజేయాల్సిందిగా కోరుతూ మరి పిల్లలందరూ కూడా వచ్చి వరుసలో నుంచేవారే
అదేవిధంగా ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తూ గిఫ్ట్స్ కూడా చిన్నారులకు అందిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టుతూ ఉన్నారు. విద్యార్థులంటేనే ఆయనకి చాలా మక్కువ. విద్య అంటేనే చాలా మక్కువ అండి. ఎంత సమయమైనా దానికోసం వెచ్చిస్తారు. ఏ సమయం కూడా ఖాళీగా లేదు సార్. కానీ ఇంత సమయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందంటే అది మన పట్ల, విద్యార్థుల పట్ల, మన గ్రామం పట్ల, ఈ యొక్క కమిటీ పట్ల ఉన్న ప్రేమ, మక్కువ అలాంటిది మన యొక్క ఎమ్మెల్యే గారికి. ఎంత చక్కని అవకాశం అమ్మా మీ పిల్లలు. అమ్మ వరుసగారండి అలాగా. ఎంతసేపు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి పిల్లలు. ఎందుకంటే ఇంతటి మహానుభావుల చేతుల మీదుగా అందుకోవడం అనేది గొప్ప విషయం. ఇది విద్యార్థులకి, ఎందుకంటే ఎంత చిన్న వయసులోనే అంత గొప్ప బహుమతిని విద్యార్థులకు అందించడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు. అమ్మ తర్వాత వాళ్ళు అందరూ కూడా రండి. అందరూ వరుసగా వచ్చండి అమ్మ. నీలశ్రేణి గారు ఒక విషయం చెప్తున్నారు. వాళ్ళ అమ్మాయి కళ్యాణికి చాలా రిస్క్ ఆపరేషన్ కూడా డాక్టర్ గారే స్వయంగా చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు చూడండి చాలా పాటలకి తన యొక్క నృత్య రూపకాన్ని, తన యొక్క డాన్స్ ని, పెర్ఫార్మెన్స్ ని అందించింది ఆ అమ్మాయి కళ్యాణి. ఆ కళ్యాణికి జీవం పోసింది మన యొక్క డాక్టర్ గారే. చూడండి ఆ డాక్టర్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆ అమ్మాయి బహుమతి అందుకుంటుంది. ఇంతటి మహత్భాగ్యం అండి ఇది. చిన్నారులందరూ కూడా చాలా అదృష్టవంతులు. వారి చేతుల మీదుగా ఒక చిన్నది ఏదైనా అందుకోవాలని అందరూ ఆరాటపడతా ఉంటారు. కానీ వీళ్ళందరికీ కూడా అదృష్టాన్ని దక్కించారు నీలశ్రేణి గారు. అది వారి బ్రదర్స్ ఉన్నారు, వారి యొక్క కృషి వల్ల. అలాగే ముఖ్యంగా నీలశ్రేణి గారు ఉన్న అపార్ట్మెంట్ గంగిరెడ్డి గారు, ఆ గంగిరెడ్డి గారు ఉన్న ఆ అపార్ట్మెంట్ లో ఒక పండగ వాతావరణం ఉందండి. నిజం చెప్పాలంటే ఇందా వెళ్తే మొత్తం అపార్ట్మెంట్ అంతా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారండి. అక్కడ ఆ రూమ్ లో అందరూ అపార్ట్మెంట్ అందరూ వాళ్ళందరూ పిల్లలందరికీ మేకప్ వేస్తూ ఒక పండగలాగా నిజంగా కన్నుల పండగగా ఉందండి అక్కడ చూస్తేని. అటువంటి చక్కని వాతావరణాన్ని మన గంగిరెడ్డి గారు అక్కడ సృష్టించారు. అమ్మ బహుమతులు ఉన్న వల్ల అలా తీసుకున్నారు. అలా మేడం కొంచెం
బహుమతుల పండుగ అమ్మా మీకు. అమ్మ రంగు బాగుందా అమ్మా అది? ఓకే. ఏమో అందరూ తీసుకున్నారా? సరే పిల్లలు ఎవరు రప్పించండి. ఆయన అంతా వెనక మనందరినీ నడిపించు చేస్తూ ఉంటారు. వారికి జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు మన ప్రీతమ శాసనసభ్యులు. రండి సార్. సార్ దగ్గర ముందు రండి సార్, ముందు రండి. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ గమనించాలి, 10 కేజీల జిలాబీని ఇక్కడ ఫ్రీగా పెడతామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకు దేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఇక్కడ దయచేసి వారి యొక్క చప్పట్లతో వారిని అభినందించాలండి. ఆ దేవి తల్లి వీరి చేతుల మీదుగా ఇక్కడ ఇప్పిస్తుంది అన్నమాట. దేవి యొక్క మహిమ లాంటిదండి.